అక్షిత ఎందుకు కొట్టా? నేనెందుకు కొట్టానో మీకు తెలుసు. మీరెందుకు తన్నులు తిన్నా నోరు మూసుకొని నిలబడ్డారో మీకు తెలుసు. కాలేజ్లో నన్నే చంపాలని చూస్తారా? ఏం మాట్లాడుతున్నావు? నోరెత్తావంటే మూతి మీద గుద్దుతా. నాకు తెలియదు అనుకుంటున్నావా? కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నా వెనక నుంచి ఎవరో స్ప్రే కొట్టారు. స్పృహ తప్పాను కానీ మెలకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఈ పని మీరే చేసుంటారని. అప్పుడే చెప్దామనుకున్నాను. చెప్పుంటే ఏం జరుగుండేది. ఇప్పుడు మీ నోటితో ఈ పని మీరే చేశారని అర్థమైపోయింది. మీ నోటితో మీరే చెప్పారు కదా ఇప్పుడు ఈ పని చేసింది మీరేనని. అయినా ఎన్నిసార్లు తిట్టాలి, ఎన్నిసార్లు చీ అనాలి? సిగ్గులేదా? బుద్ధి రాదా అసలు మీకు? నువ్వెన్ని వెధవ పనులు చేసినా ఎప్పటికప్పుడు నేను ఓర్చుకుంటూనే వస్తున్నాను. ఇదే ఆఖరిసారి అంటూ నీకు వార్నింగ్ ఇస్తూనే ఉంటున్నాను. ఎందుకు? నిన్నేం చెయ్యలేక చేత కాదు, ఒక్కసారి కాకపోతే మరొకసారైనా మారుతావు అని. అరే ఎప్పటికప్పుడు నన్నేదో సాధించాలి ఏదో సాధించాలని అనుకుంటూనే ఉన్నావే. నన్ను సాధించి నువ్వు సాధించేదేంటి? ఆఖరికి నా ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు తయారైపోయావంటే ఇంకెంతకి దిగి జారిపోతావు. ఇన్నిసార్లు నువ్వు నా మీద అటెంప్ట్ చేశావు. ఒక్కసారి నీ గురించి నేను చంటితో కానీ ఇంట్లో అందరి ముందు చెప్తే ఈ పాటకి నీ బతుకేమైపోయేది? జస్ట్ ఇప్పుడు చెప్పిన నెక్స్ట్ క్షణంలో నీ బతుకేమైపోద్ది? రోడ్డు మీద ఉండిపోతావు కదా. తెలిసి కూడా ఎందుకు ఈ మూర్ఖత్వం? తేడా వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇదే కారణమా? నిన్నిదే చెడగొడుతుందా? నేను చెడగొట్టడం ఏంటి? నంగ నాచిలా మాట్లాడకే. నీ వల్ల ఇది చెడిపోయిందో దాని వల్ల నువ్వు చెడిపోయావో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఇద్దరు తోడు దొంగలా తయారయ్యారు. చెప్పవే అసలెందుకు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటో నీకెప్పుడో చెప్పేశాను. నువ్వంటే నాకు నచ్చదు అంతే. అంటే నచ్చకపోతే చంపేస్తావా? ఓకే, నచ్చిన వాళ్ళని చంపేచ్చనమాట. తాగాను చాలా, ఇంకొదిలేస్తావా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? నేనంటే మీకిష్టం లేదు. మీ మనసులో నాకు స్థానం లేదు. నేనెప్పటికీ మారను అని మీరు చెప్తుంటే ఎప్పటికైనా మిమ్మల్ని మార్చుకోగలను అన్న హోప్తో ఉంటూ వచ్చాను. ఇవాళ నా హోప్కి మీరు బలాన్నిచ్చారు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాక నా చేత్తో కాఫీ ఇస్తే తాగనన్నారు. విసిరి కొట్టారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. కానీ 5వ సారి నా చేత్తో ఇచ్చిన కాఫీని మీరు తాగారు. అది నీ టార్చర్ తట్టుకోలేక తాగాను. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మార్పైతే జరిగింది కదా. సో మీ మనసు కూడా మారుతుంది. మీరు నన్ను అర్థం చేసుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. లవ్ యూ. ఏం చేసినా ఇది అడు తిప్పి తిప్పి నన్ను కన్విన్స్ చేయాలనే చూస్తుంది. అసలు వదలదా ఇది? టైం అయిపోయింది. అమ్మ బయటికి వెళ్ళాలని చెప్పింది కదా. దీని గోల్లో పడి మర్చిపోయాను. మా కార్ హైయెస్ట్ మోడల్ కాస్ట్ అంత తెలుసా నీకు? రా వచ్చి మా కాంపౌండ్ లో చూడు. ఇలాంటి మోడల్స్ 4 కార్లుంటాయి. మళ్ళీ ఇలా ఎప్పుడైనా వచ్చి అవతలి వాళ్ళ మీద చేయి చేసుకున్నావు అనుకో, మర్యాదగా ఉండదు. పో ఇక్కడ నుంచి.
పేజా అబ్బాయి తప్పులేదమ్మా. అతనే రాంగ్ రూట్లో వచ్చి పాపం తింటూ గొడవ పడుతున్నాడు. పిజ్జా అబ్బాయా? ఒరే చంటి, ఏంట్రా అసలు ఇది? అసలు నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి? రే, నువ్వు పిజ్జా షాప్లో పనిచేయడం ఏంట్రా? నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నాను అన్నయ్య. అది నాకు ఇప్పుడు అవసరం. అందుకోసం పనిచేస్తున్నాను, కానీ తప్పేం చేయట్లేదు కదా అన్నయ్య. తప్పు కాదురా. నువ్వు చేస్తోంది తప్పనిపించట్లేదా నీకు? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? నువ్విలా పిజ్జా సెంటర్లో పనిచేస్తూ ఉంటే అందరూ నిన్నానర్రా, నన్ను మీ నాన్నని అంటారు. మమ్మీ, కష్టపడి పనిచేస్తుంటే తప్పని ఎవరంటారు మమ్మీ? అసలు కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా. వచ్చిందన్నయ్య. ఇండివిజువాలిటీ లేకపోతే మనిషి అన్నవాడికి విలువ ఉండదు. నాకు విలువ ఉందని నేను నిరూపించుకోవాలి. అందుకోసమే నేను ఈ వర్క్లో జాయిన్ అయ్యాను. అది కాదు నాన్న. మమ్మీ, ఇన్ టైంలో డెలివరీ ఇవ్వాలి, లేకపోతే కస్టమర్ కోప్పడతారు మమ్మీ. మనం తర్వాత మాట్లాడుకుందాం మమ్మీ. చరణ్, ఏంటి నాన్న వీడు? సరే మమ్మీ, ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. పద.